కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక లోకం కదలి వచ్చింది. తెలంగాణలోని సింగరేణిలో సమ్మె సైరన్ మోగించారు కార్మికులు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మెకు దిగారు. సింగరేణి కార్మికుల సమ్మెతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన జీతభత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది, 29 చట్టాలను 4 కోడ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ కార్మిక వర్గానికి అయితేంది బార్గెనింగ్ చేయడానికి కానీ, మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైన్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వలన ఈరోజు ఎంఎండిఆర్ యాక్ట్ వలన యాక్షన్లోనే పాల్గొనాలనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాజ్ను కూడా వెతివేసేయాలి. ప్రతి ఒక్క మైన్ ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికే ఇచ్చేటట్టుగా కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రైవేటీకరణ అయితేంది, బాకీలను వసూలు చేసుకోవడం అయితేంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలన్నీ కూడా సింగరేణిలో సమ్మెకు మద్దతు ఇవ్వడం అయితేంది, దానికి పిలుపునియడం, దాంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి కార్మిక వర్గం దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తా ఉంది. అయ్యా, ఈ దేశానికి ఇంకా మేము ఏం మిగిలించిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు 1000 కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిండ్రు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా చట్టాలని మార్చి కార్మికుల్ని, కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇలా మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు ఇచ్చిండ్రు? రైల్వే మీరు ఇచ్చిండ్రా? ఎయిర్పోర్ట్ మీరు ఇచ్చిండ్రా? స్టీల్ మీరు ఇచ్చిండ్రా? బిఎస్ఎల్ మీరు ఇచ్చిండ్రా? ఆఖరికి వస్తే 1000 కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా మిగిలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే వాటిని ఎవరమ్ము అంటాను మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే మేము ఉపసంహరించుకోండి. సింగరేణిలో మొత్తం తెలంగాణలో బొగ్గు బలని తెలంగాణకి కేటాయించాలని చెప్పి జేఏసీ పక్షాన్ని మేము సిఐటి పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అతిపెద్ద పరిశ్రమ సింగరేణి. ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధిగా అందిస్తున్న సంస్థని నిర్వీర్యం చేయని చెప్పి ఇలా ప్రైవేటులకు రావడానికి కోసం టెండర్ ద్వారా పిలుస్తా ఉన్నారు. దేనికోసమని అడుగుతున్నాం. అందుకే సింగరేణికే ఇవ్వాలి, సింగరేణి ఇవాళ దాన్ని సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉత్పత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్త సమ్మె చేసిన కార్మిక వర్గానికి, కర్షకులకు అందరికీ కూడా ఏఐటీసీ తరపు నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే 44 చట్టాలు ఇవాళ స్వతంత్రం రాకముందు సాధించుకున్నామో, ఇలా నరేంద్ర మోడీ వచ్చినాక ఈ చట్టాలకు కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిందో, దానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల ఏకంగా అని చెప్పి నినాదంతో ఇలా కార్మిక వర్గం అంతా జేజేలు పలికిరు. నరేంద్ర మోడీ ఇలా నీవు ఏదైతే బిల్లు తీసుకొచ్చావో దాన్ని వాపసు తీసుకొచ్చేదాకా కార్మికులు కన్నెర చేస్తే, కర్షకులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా బతికి బట్ట కట్టలేదు. కాబట్టి ఖబర్దారు ఇలా బీజేపీ ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే కష్టపడి ఇలా కార్మిక చట్టాలు తీసుకొచ్చినందుకు ఇలా మీ బీజేపీ ప్రభుత్వం 12 అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కూడా ఇలా ఈ నాశనం చేసినందుకు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. సింగరేణి కార్మికులతో ఎవరు పెట్టుకున్నా, రైతులతో ఎవరు పెట్టుకున్నా ఏ ప్రభుత్వం నిలబడలేదు. కాబట్టి